ఛానల్ కోడ్ నిర్వహణ. ఇవాళటి వీడియోలో వచ్చేసి మనం వై సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే నేను చాలా నేను క్రియేట్ చేసే వీడియోస్‌లలో మీకు చాలా చెప్తా. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటే దెన్ యూ స్టార్ట్ విత్ సి. దాని తర్వాత మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి అనంట. వై అన్నది ఆ కాన్సెప్ట్ వన్ సెకండ్. సో వై అన్నది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ వై సి లాంగ్వేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్‌కి మనం చాలా ఎక్కువ హేట్ పెడుతున్నామేమో. బట్ ఇట్స్ నాట్ దట్ హేటబుల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ థింగ్, సి ఈస్ అ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నార్మల్లీ మన కంప్యూటర్ సైన్స్‌లో ఇట్స్ నోన్ యాస్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. మనకి సి ఏంటి అంటే డెన్నిస్ రిచ్చి ఉండు కదా! ఆయన రా ఆహ్, రా క్రియేట్ చేసిన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మనకి 1981 ఐ థింక్ సో 1981 ఆ టైంలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకొచ్చింది. ఇంట్రొడ్యూస్ అయింది. ఫస్ట్ థింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇట్స్ అ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, అందరికి నేనేం చెప్తా అంటే ఫస్ట్ మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీ కాలేజెస్‌లో గూడా ఆహ్, నార్మల్లీ మీరు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ కాంగానే యూ ఆర్ గోయింగ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో నేర్పించేదొచ్చేసి సి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. సో, ఈ సి మీకు ఫస్ట్ సెమిస్టర్‌కే ఆగిపోదు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకెళ్తది. లైక్ ఫస్ట్, ఫస్ట్ సెమిస్టర్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇప్పుడు బీఆర్ 25 రెగ్యులేషన్ ప్రకారము ఏంటి అంటే మనకి లైక్ కొంచెం సిలబస్ మారింది. దానివల్ల మనకి ఫస్ట్ సెమిస్టర్‌లో ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ సెమిస్టర్‌లో మనకు డేటా స్ట్రక్చర్స్ నేర్పిస్తున్నారు. అండ్ దట్ డేటా స్ట్రక్చర్స్ మనకు నేర్పించే డేటా స్ట్రక్చర్స్ సి లాంగ్వేజ్‌లో నేర్పిస్తారు. సో, ద థింగ్ ఈస్ మీకు నేర్పించే డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి సి లాంగ్వేజ్‌లో నేర్పిస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ సి లాంగ్వేజ్‌లో నేర్పిస్తారు. అండ్ మిగతా వేరే వేరే ఏ దాని గురించి మీరు నేర్చుకున్నా అది సి ప్రోగ్రామింగ్ త్రూ నేర్పియడానికి ట్రై చేస్తారు మాక్సిమమ్ ఆఫ్ థింగ్స్. మాక్సిమమ్ ఆఫ్ టైమ్స్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ సి లాంగ్వేజ్. సో, దానివల్ల మీకు ఫండమెంటల్స్ ఆఫ్ సి క్లియర్ ఉన్నాయనుకోండి, మీరు మీ కాలేజ్ లైఫ్‌లో థర్డ్ ఇయర్ వరకు ఒక స్మూత్ వేలో వెళ్ళిపోతారు టెక్నికల్ లాంగ్వేజెస్‌లో. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటిదంటే చాలా మంది సి లాంగ్వేజ్‌ని ఫస్ట్ సెమిస్టర్‌లోనే ఇగ్నోర్ కొట్టేస్తారు. కానీ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడం అయినా ఇట్స్ టూ ఈజీ. లైక్ సి లాంగ్వేజ్ మీరు నేర్చుకున్న తర్వాత పైథాన్ నేర్చుకోవడానికి మీకు 4 డేస్ పడతది. దెన్ సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీకొక జావా స్క్రిప్ట్ అని నేర్చుకోవడానికి అప్రాక్సిమేట్‌లీ 10 డేస్ పడుతుంది. నాట్ అడ్వాన్స్ లెవెల్. జస్ట్ మీకు లాంగ్వేజ్‌లో సింటాక్స్ అర్థం కావడం గాని, లాంగ్వేజ్‌ని ఎలా యూజ్ చేయాలి, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి, అవన్నీ ఒక 10 డేస్‌లో అర్థమైపోతాయి. కానీ ఇంకా అడ్వాన్స్‌కెళ్ళాలంటే జావా స్క్రిప్ట్‌లో ఏంటి అంటే మనకి సారీ మానిప్యులేషన్ అలాంటి టాపిక్స్ ఉంటాయి. అవి మనకి సిలో ఉండేయి గంతే. కానీ ఇంకా సిని ఎక్స్‌ప్లోర్ చేస్తే మీరు సిలో లైక్ కొన్ని యూఐ క్రియేటింగ్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి. సిని మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి యాక్చువల్లీ. సి ఈస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తెలుసా? ఎందుకంటే ఫస్ట్ థింగ్, సి ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, సి నేర్చుకోవడం వల్ల ఇస్ మనకేంటిదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 కేటగరీస్‌గా డివైడెడ్ అయ్యుంటది. ద ఫస్ట్ కేటగరీ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్. ద సెకండ్ కేటగరీ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటిదంటే సిస్టమ్‌కి అర్థమైతది. మనకర్థం కాదు. ఎందుకంటే అది వన్స్, జీరోస్‌లో రాసుంటది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకర్థమైతది. కానీ సిస్టమ్‌కి అర్థం కాదు. ఎందుకంటే అది నార్మల్ ఇంగ్లీష్‌లో రాసుంటది. దట్స్ ద ప్రాబ్లమ్. కానీ మన సి లాంగ్వేజ్ వచ్చేసి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. అంటే బైనరీ లాంగ్వేజ్‌కి ఇంకా ఆహ్, హై లెవెల్ లాంగ్వేజ్‌కి మధ్యలో ఉంటది. ఓకే. దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ క్లోజర్ టు సిస్టమ్. బట్ మనం గూడా అర్థం చేసుకోగలుగుతాం ఆ లాంగ్వేజ్‌ని. సో, సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీరు మెమరీ ప్రోగ్రామింగ్ మనం ఇన్‌స్ట్రక్షన్స్ రాసినప్పుడు మెమరీ ఎట్లా లొకేట్ అయితది, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నీ మీకు అర్థమైతది. మనం ఎట్లా మెమరీని డిలీట్ చేస్తున్నాం, ఎట్లా మానిప్యులేషన్ చేస్తున్నాం, ఫైల్ ఆపరేషన్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నాం, అలాంటివన్నీ బేసిక్ థింగ్స్ మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నేర్చుకుంటారు. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దాని తర్వాత సి నేర్చుకున్న తర్వాత వెన్ యూ షిఫ్ట్ టు పైథాన్ లేదా ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ. So we will get a course on C also, but at this particular time, I am not getting it. After completing our Python course, we'll get C language course also. If you comment, మీరు అడిగితే పక్కా మేము తెస్తాం. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వి ఆర్ గోయింగ్ టు గెట్ కోర్స్. సరే నేర్చుకోవాలి అంటున్నా నేను సి లాంగ్వేజ్. కొంతమందికి సి లాంగ్వేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు సి లాంగ్వేజ్. అప్పుడు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయా అనుకుంటున్నారా మీరు? లేదు. సి లాంగ్వేజ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మీకు తెలుసా? ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మనం సి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు విండోస్, లినక్స్, మాక్ ఓఎస్
అవున్నాయి గదా! దీస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీరు మీ సిస్టమ్‌నే వాడలేరు. ఎందుకంటే వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇట్ ఈస్ అ ఇంటర్ఫేస్ విచ్ కనెక్ట్స్ యూజర్ అండ్ ద హార్డ్‌వేర్ ఆఫ్ సిస్టమ్. సో, నువ్వు సిస్టమ్‌తో ఎలాంటి ఇంటరాక్షన్ లేదా ఎలాంటి టాస్క్ అయినా పెర్ఫార్మ్ చేయాలంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏ లాంగ్వేజ్‌లో రాస్తున్నాం? సి లాంగ్వేజ్‌లో రాస్తున్నాం. సో, సి లాంగ్వేజ్‌లో మనకి ఇట్స్ నౌ ఆల్సో ఇట్స్ రిలవెంట్. ఎందుకు ఇప్పటికి కూడా సి లాంగ్వేజ్ నేర్పిస్తుండంటే దాని వాడకం తగ్గలే. ఎందుకు మనం సి లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తున్నాం? బికాస్ ఇట్స్ అ ఫాస్ట్ లాంగ్వేజ్. ఓకే. ఇక్కడ ద అడ్వాంటేజెస్ సి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇట్స్ సింపుల్ అండ్ స్ట్రక్చర్డ్ సింటాక్స్ గురించి. సింపుల్ అని అనను. బట్ వేరే లాంగ్వేజెస్ లైక్ జావా, సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నప్పుడు మీకు సి సింటాక్స్ సింపుల్‌గా అనిపిస్తది. సి వచ్చేసి సింపుల్ అండ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. ఓకే. స్ట్రక్చర్డ్ సింటాక్స్ ఉన్న లాంగ్వేజ్. నెక్స్ట్ పెర్ఫార్మన్స్. ఇట్ ఈస్ హై స్పీడ్. పైథాన్ కంటే సి మన స్పీడ్. నెక్స్ట్ జావా కంటే కూడా సి స్పీడే. ఐ థింక్ సో. స్పీడే. ఇంత స్పీడ్ లాంగ్వేజ్‌ని మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తాం చెప్పండి? అందుకే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ మన కంప్యూటర్ మంచిగా నడవాలి, స్మూత్‌గా నడవాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫాస్ట్‌గుండాలి. ఇంకొకటి తెలుసా? లైక్ పైథాన్‌లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. మనకి నంపై లైబ్రరీ ఉంటది, పైసామ్ ఉంటది. అలాంటి లైబ్రరీస్ ఉంటాయి. దాంట్లో మనం ఎగ్జాంపుల్ వచ్చేసి నంపై తీసుకుందాం ఇప్పుడు. ఈ నంపై ఏదైతే ఉందో లైబ్రరీ, ఈ లైబ్రరీ ఏంటిదంటే ఫైనల్లీ మనం నంపై లో రాసిన కోడ్ సి లాంగ్వేజ్‌లోకి ఆప్టిమైజ్ అయిపోతది. అందుకే మనకి నంపై లైబ్రరీ ఫాస్ట్ ఉంటది. మనం పైథాన్ ఎందుకు వాడుతున్నామంటే బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్‌స్టాండ్. సింటాక్స్ ఏంటి అంటే మనకి ఫ్రెండ్లీగున్నయి. మనం ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం. కానీ అటు ఇటు తిరిగి పైథాన్ కోడ్ వచ్చేసి సీ‌లకు లేదా సి ప్లస్ ప్లస్ లేదా జావాలోకి కన్వర్ట్ అయితది. ఒక ప్రాబ్లమ్ వచ్చేసి సి లాంగ్వేజ్‌తో ఏంటి అంటే, వి డు నాట్ యూజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మీకు తెలవకపోతే జస్ట్ స్కిప్ ఇట్. బట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మీరు పైథాన్, జావా నేర్చుకున్నప్పుడు జావాలో అయితే ఫుల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటది. ఓకే. అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్. కానీ మిగతా అంతా ఇట్స్ ఇంపార్టెంట్. లైక్ పైథాన్ నేను చెప్పినా కదా! వి యూజ్ పైథాన్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, దెన్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా నీకు తెలుసా మనం సి లాంగ్వేజ్ ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో కూడా యూజ్ చేస్తాం. మన కాలిక్యులేటర్ చూసుంటారు కదా! ఇప్పుడు ఎవలైతే ఇంజినీరింగ్ చేస్తుండ్రో వాళ్ళు అందరూ మాథమాటిక్ కాలిక్యులేటర్ వాడతారు. లైక్ హై లెవెల్ కాలిక్యులేటర్. దాంట్లో సైన్, తీటా, కాస్, తీటా ఫంక్షన్స్ కూడా నడుస్తాయి. మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ కూడా నడుస్తాయి. ఆ కాలిక్యులేటర్ హార్డ్‌వేర్‌లో ఈ లాజిక్ రాసింది ఏ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్‌తో రాస్తాము. ఆ లాజిక్ మొత్తం వి రైట్ ఇన్ సి లాంగ్వేజ్. సో, సి లాంగ్వేజ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీవన్ హావ్ టు లెర్న్ సి లాంగ్వేజ్. దట్స్ వై ప్రతి కాలేజ్‌లో ఏంటి అంటే మనకి బేసిక్ వచ్చేసి సి లాంగ్వేజే. సో, సి లాంగ్వేజ్ ఎట్టికి జరిపిస్తుండ్రు. చాలామంది అంటారు ఇంకా ఏంటిది ఇండస్ట్రీ లెవెల్‌కి తగ్గట్టు కాలేజెస్ అప్‌డేట్‌లో ఉండవు అని. ఉండవు అప్‌డేట్‌లో. కానీ కాలేజెస్‌లో నేర్పించేవి అన్‌రిలవెంట్ కాదు. రిలవెంటే నేర్పిస్తుండ్రు. కానీ నేర్పిచ్చే విధానం తప్పుగా ఉంది. అండ్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ తప్పుగా ఉంది. దానికి రీజన్ గూడా ఎవలు తెలుసా? మనమే. ఎందుకంటే వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ. ఒక్కసారి చెప్పండి మీ క్లాస్‌లో 60 మందుంటే అందులో 50 మంది క్లాస్‌ని ఇనరు. ఓ 10 మంది ఇంటరు. ఆ 10 మంది కోసము లెక్చరర్ చాలా కష్టపడి చెప్తాడు. కానీ ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళకి గూడా సాచురేషన్ రీచ్ అయిపోతది. వాళ్ళు గూడా ఒక సాచురేషన్ పొజిషన్‌కొచ్చేసి వాళ్ళకి గూడా చెప్పే ఓపిక తగ్గిపోతది. సో, ఇక్కడ రీజన్ కాలేజ్‌లో టీచ్ చేయకపోవడానికి కారణం మనము. సో, ఫస్ట్ మీరు మారండి. అప్పుడు కాలేజ్‌లో ఆటోమేటిక్‌గా లెక్చరర్స్ టీచింగ్ వే గూడా మారిపోతది. థాంక్ యూ ఫర్ దిస్ వీడియో. బై.